సో ఏంటి ఎంతవరకు హెల్ప్ అవుద్ది ఇప్పుడు ఈ ట్రైనింగ్ అనేది? పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ నిన్ను ఎంత బెటర్ ఆర్టిస్ట్‌ని చేసిందంటే ఏం చెప్తావు? డెఫినెట్లీ చాలా, చాలా అంటే నేను పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళే ముందు యాజ్ ఎన్ యాక్టర్ అండ్ వెళ్ళిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ అనేది యాక్టింగ్ ఎవరు నేర్పించలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్‌లీ చాలామంది అదే అంటారు. ఆ! నీలో అది ఉంటే బయటికి తీసుకురావడానికి హెల్ప్ అవుద్ది. అంటే అది కూడా నువ్వు అంటే మా క్లాస్ రూమ్‌లో ఒక సేయింగ్ ఉండేది. నసీరుద్దీన్ షా మా సీనియర్, హ్మ్. ఎఫ్‌టిఐ సీనియర్. నసీరుద్దీన్ షా గారిది ఒక కోట్ ఉండేదనమాట. యాక్టింగ్ కెనాట్ బి టాట్ బట్ ఇట్ కెన్ బి లెర్న్డ్. హ్మ్. సో అదే అనమాట. అంటే నువ్వు ఎంత నువ్వు అర్థం చేసుకుంటావు. అంటే ఇట్స్ అబౌట్ నోయింగ్ యువర్ సెల్ఫ్. అంటే నేను ఇది అనుకుంటాం ఒక ఏజ్ తర్వాత. ఒక ఈగో, ఒక చిన్న కన్ఫైన్డ్ రేంజ్‌లో. దాన్ని నువ్వు బ్రేక్ చేసి లేదు ఇది కూడా నేనే, ఇది కూడా నేనే. అంటే యాక్టింగ్‌లో ఏంటంటే ఆ ట్రైనింగ్‌లో మోస్ట్‌లీ ఇట్స్ అబౌట్ అన్‌కవరింగ్ యువర్ ఆథెంటిక్ సెల్ఫ్. ఎందుకంటే మన సొసైటీలో ఉన్నప్పుడు మనం కొన్ని పద్ధతిలో మాట్లాడాలి, ఒక రిలేటివ్స్‌తో ఒకలా మాట్లాడాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, నేను అనేది కొంచెం ఆథెంటిసిటీ ఉండదు. బట్ యాక్టింగ్ చేసేటప్పుడు ఆ పద్ధతులు అవన్నీ పెట్టుకుంటే యు ఆర్ నాట్ రియల్. సో, అవన్నీ బ్రేక్ చేసి నీ ఇన్‌స్టింక్ట్‌ని ఫాలో అయ్యేలా చేసేది ఆ ట్రైనింగ్ యాక్చువల్లీ. సో ఆ ట్రైనింగ్ అనేది నిన్ను ఒక బెటర్ ఆర్టిస్ట్‌ని చేయటానికి ఆ టైం నీకు చాలా హెల్ప్ అయింది. డెఫినెట్‌లీ. నేను అదే అనుకున్నా ట్రైనింగ్‌కి వెళ్ళే ముందు నాకు ఒక 2 ఇయర్స్ నేను యాక్టింగ్ తప్ప ఇంకేమీ చేయకుండా జస్ట్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ థాట్ అండ్ అప్‌స్కిల్ మై సెల్ఫ్ అనుకున్నా. అండ్ ఐ గాట్ దట్ టైమ్ అండ్ ద ప్లేస్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే ఫిల్మ్ స్కూల్, పూణే ఫిల్మ్ స్కూల్‌లో ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ 10 మెంబర్స్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని క్రాఫ్ట్స్ అనమాట. ఫిల్మ్ మేకింగ్ అన్ని క్రాఫ్ట్స్. సో, చాలా ఇంటర్ డిపార్ట్మెంట్ లెర్నింగ్ అయ్యేది మాకు. జస్ట్ యాక్టింగ్ స్కూల్ అంటే యాక్టింగ్ కాకుండా మేము అందరితో పాటు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం కాబట్టి ఒక హోలిస్టిక్‌గా ఒక ఫిల్మ్ గురించి లెర్నింగ్ అనేది చాలా ఇదయ్యేది. అక్కడ మన తెలుగు సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్ళా? అక్కడ చాలా రేర్‌గా యాక్చువల్లీ. అంటే వరల్డ్ సినిమా ఎక్కువ చూసాం. అంటే ఏంటి ఇండియన్ సినిమా చూడడమే చాలా తక్కువనమాట అక్కడ. వరల్డ్ సినిమాలో అంటే రష్యన్ ఫిల్మ్ మేకర్స్, లేదంటే ఇటాలియన్ ఫిల్మ్ మేకర్స్, స్వీడిష్ ఫిల్మ్ మేకర్స్ వీళ్ళ సినిమాలు చూసేవాళ్ళనమాట. అదేంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్‌కి అది ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే ఎలిమెంట్స్‌ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు ఒక ఫ్రేమ్‌లో అనేది దీనికోసం. బట్ యాజ్ ఎన్ యాక్టర్ అవన్నీ మేము చూసేవాళ్ళం. బట్ మా ప్రాసెస్ ఏంటంటే నీ నుంచి నువ్వు నేర్చుకోవడమే. అంటే నిన్నటికన్నా ఈరోజు హ్యావ్ ఐ ఎక్స్‌పాండెడ్ మై సెల్ఫ్. ఆ లెర్నింగ్